ఆల్ఫాబెట్స్. పిల్లలందరూ అట్రాక్టివ్గా A to Z వర్డ్ అండ్ ఆల్ఫాబెట్స్ లెటర్స్ నేర్చుకోవడానికి అట్రాక్టివ్గా ఫిష్ రూపంలో ఫిష్ మొక్కల రూపంలో చేయడం జరిగింది. పైన క్యాపిటల్ లెటర్స్, లోపల స్మాల్ లెటర్స్. పిల్లలకి ఇది నేర్చుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చూడగానే అట్రాక్టివ్ ఇందులో ఏమో ఉందని చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఆపోజిట్ వర్డ్స్ కూడా డైరెక్ట్ పేపర్ మీద చూపిస్తే పిల్లాడికి అన్ఈజీగా నేర్చుకుంటాడు. అదే ఇట్లా కలర్ఫుల్ చార్ట్ పేపర్లో మేక్ చేసి చెప్పాలంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఆపోజిట్ వర్డ్స్ పైన లోపల బటర్ఫ్లై కూడా చేయడం జరిగింది. వీటన్నిటిని ఓపెన్ చేసి నేర్చుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటారు. నెక్స్ట్ యాక్షన్ వర్డ్స్. ఇవన్నీ వర్డ్స్కి ఇంగ్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఈట్ ప్లస్ ఇంగ్, ఈటింగ్, రీడింగ్, వాకింగ్, లుకింగ్, పిల్లలు ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ చదవడానికి చాలా అట్రాక్టివ్గా ఉండే టీఎల్ఎం ఇది. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్. ఇవన్నీ రైమింగ్ వర్డ్స్ పిల్లలకి చాలా ఈజీగా ఇంగ్లీష్తో కనెక్ట్ కావాలంటే రైమింగ్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైమింగ్ వర్డ్స్ ఏటీ వర్డ్స్ అని CAT, EAT, HAT, RAT, AEIOతో సంబంధించిన రైమింగ్ వర్డ్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటారు. అదేవిధంగా పిల్లలకి బొమ్మల రూపంలో ఇవన్నీ పిక్చర్స్ రూపంలో యాజ్ ఏ ఓల్డ్గా మేక్ చేసి పిల్లల ద్వారానే ఇవన్నీ బొమ్మలు ఓల్డ్ బుక్స్లో ఉన్నాయన్నీ కట్ చేయించి వాళ్ళతో పాటు పిల్లలతో కలిసి ఇలా మేక్ చేయడం జరిగింది. ఇవన్నీ యానిమల్స్, ఇవన్నీ బర్డ్స్, ఇవన్నీ ఫ్రూట్స్, వెహికల్స్, ఫ్లవర్స్. థ్యాంక్ యూ.